ఓ హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్ లీడర్ మహారాష్ట్రలోని పూణే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నిన్న అతడు నామినేషన్ దాఖలు చేశాడు. ముఖానికి నల్లటి క్లాత్ కట్టి చేతులను తాళతో కట్టేసి ఆ గ్యాంగ్స్టర్ను జైలు నుంచి నామినేషన్ కార్యాలయానికి తీసుకొచ్చారు పోలీసులు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. नेकी का काम अंधेकर का नाम अंधेकरांना मत म्हणजे विकास कामाला मत बघा मला कसं अंधेले लोकशाही తన సొంత మనువుడు ఆయుష్ కోమర్ను హత్య కేసులో గ్యాంగ్ లీడర్ బంధు అందేకర్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బంధు అందేకర్ కు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగాడు. నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి వస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. नेकी का काम अंधेकर का नाम अंधेकरांना मत म्हणजे विकास कामाला मत. ప్రస్తుతం ఎరవాడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అందేకర్ భారీ పోలీస్ భద్రత నడుమ ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాడు. పోలీస్ వ్యాన్ లో వచ్చిన బంధు అందేకర్ చేతులకు తాళ్లు కట్టి ఉండగా ముఖానికి నల్లటి గుడ్డ కప్పి తీసుకొచ్చారు. భవానీపేటలోని నామినేషన్ కేంద్రానికి తీసుకురాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లాడు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలు చేసి మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు. ఇక ఇదే హత్య కేసులో నిందితులుగా ఉన్న అందేకర్ కుటుంబంలోని మరో ఇద్దరు మహిళలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కోర్టు అనుమతితో వారు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయుష్ కోమ్కర్ ఈ ఏడాది సెప్టెంబర్ 5న నానాపేటలో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. బంధు అందేకర్ ఆయన కుటుంబంలోని ఇద్దరు మహిళలతో పాటు మరో 15 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అందేకర్ సోదరుడి భార్య లక్ష్మీ అందేకర్, కోడలు సోనాలి అందేకర్ కూడా కోర్టు అనుమతితో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాజీ కార్పొరేటర్ బంధు అందేకర్ కుమారుడు వనరాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే మనవుడు ఆయుష్ కోమ్కర్ను సెప్టెంబర్ 5న కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలో పూణే మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 28 సంస్థలకు వచ్చే ఏడాది జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.